ఇప్పుడు వాచ్ టైం ఎలా చూడాలో చూద్దాము. మా బావ ఫోన్లో అయితే చూస్తున్నాను, నా ఫోన్లో కనిపించదు. ఇదిగో ఎస్ ఆప్షన్ మీద అయితే నొక్కాలి. వైట్ స్టూడియో ఓపెన్ చేసుకొని ఎస్ ఆప్షన్ మీద నొక్కాలి. ఎస్ ఆప్షన్ మీద నొక్కి పైకి జరిపామంటే ఇదిగో వాచ్ టైం కనిపిస్తుంది 3000 గంటలు. ఇంకా 10 మిలియన్ అని 3 మిలియన్స్ కనిపిస్తుంది కదా. ఇదిగో సబ్స్క్రైబర్లు అది ఇది వాచ్ టైం 4000. ఇది 10 మిలియన్ది. ఒక మళ్ళీ దీని పక్కన నొక్కేస్తే కొంతమంది కామెంట్ లాగిపోతే ఇక్కడ కూడా కనిపిస్తాయి. ఈ సెకండ్ ఆప్షన్లో నాకు కొన్ని ఇంగ్లీష్లో చెప్పని రాదు, అందుకే ఈ ఆప్షన్ నొక్కేసి అయితే ఇక్కడ క్లిక్ చేసామంటే మన న్యూ సబ్స్క్రైబర్లు కనిపిస్తారండి. ఇక్కడ సబ్స్క్రైబర్లు వీడియో ఏది బాగా రీచ్ అవుతుందా అది దాని గురించి ఇక్కడైతే కనపడుతుంది మనకి. ఇంక ఇది డన్ నొక్కేసేయండి. ఇక్కడ ఏ వీడియో వైరల్ అవుతుంది అనేది కనిపించింది మనకి. మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇదో సెకండ్ ఆప్షన్కి నొక్కాలి. సెకండ్ ఆప్షన్ నొక్కేసి అయితే మనకి వాచ్ టైము ఎన్ని గంటలు వచ్చిందా ఏంటో చూసుకో. ఇగో ఇప్పుడు వీడియో అయితే చేసి ఇగో ఈ విధంగా అయితే పై జరుపుతుంది. ఎంతమంది ఫుల్గా చూసారా ఆఫ్ చూసారా మనకి ఇక్కడైతే కనిపిస్తుంది. దీని పక్కన జరిపామనుకో సబ్స్క్రైబర్లు కనిపిస్తారు, వ్యూస్ ఎన్ని అవర్స్ వచ్చిందనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇగో సబ్స్క్రైబర్లు దీని పక్కన అయితే నాకైతే డాలర్స్ కనిపిస్తుంది, మా బావకి డాలర్స్ అనేది కనిపించదు ఇక్కడ. ఇంకా మళ్ళీ ఆప్షన్కి అయితే వచ్చేద్దాం. సబ్స్క్రైబర్లు చూడండి, మా బావకి వ్యూస్ అన్ని చూడండి. మీరు కూడా ఈ విధంగా చూసుకోండి.